నా పేరు లలితా సహస్రంలో వాడలేదు. వాడకుండా వక్త్రలక్ష్మీ పరివాహచలం మీనఫలోచన అని మీనాక్షి సంకేతం చేశారు. అలాగే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి దగ్గరికి వచ్చేటప్పటికీ తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాహ అన్న శ్లోకంలో మీనాక్షి పరదేవత స్తుతి చేసి మీనాక్షిని సంకేతించారు. ఎందుకు మీనాక్షి గురించి చెప్పలేదు అంటే అసలు మీనాక్షి పరదేవత గురించి చెప్పడానికి వాక్కులు సరిపో. అందుకే అష్టకం చేసినప్పుడు శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అన్నారు. అలాగే మీరు ఇందులో చూడండి నాద బ్రహ్మమయీం అన్నారు. శబ్దములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో అది నాదము. ఆ నాదము నుండి శబ్దములన్నీ ఉత్పన్నమవుతాయి. సమస్త శబ్ద రాశితేత చెప్పినా ఆవిడ గురించి చెప్పడం కుదరదు. అందుకే సంకేతించి విడిచారు తప్ప అసలు మీనాక్షి పరదేవత పేరే చెప్పదు. అంత గొప్ప తల్లి విశేషం ఏమిటంటే మీరు స్పష్టంగా చూడగలిగితే ఆ దేవాలయంలో కళ్ళు రెండు తెరిచి ఇలా రెప్ప వెయ్యకుండా ఎంతసేపైనా తెరిచి నిలబడి మీ గురించి ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతుంది ఆవిడ అక్కడ. అలా కనురెప్ప వేయకపోతే అది ఏ తత్వమునకు ప్రతీక అంటే ఆ బ్రహ్మకీట జనని సమస్త బ్రహ్మాండములకు ఆమె జననీ స్వరూపం. ఆమె కనురెప్ప వేసిందనుకోండి బ్రహ్మాండములు లయమైపోతాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అందుకే కనురెప్ప వెయ్యకుండా నిలబడితే పరదేవతా స్వరూపం సమస్త బ్రహ్మాండముల యొక్క సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మస్వరూపంగా పరిపాలకురాలుగా ఏ తల్లి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అయి ఉంటుందో అటువంటి వైభవం కంటి చూపు యందు ప్రకాశింపచేసేటటువంటి తల్లి మీనాక్షి పరదేవత. అటువంటి మీనాక్షి పరదేవత గురించి శంకర భగవత్పాదులు ఒకసారి అష్టకంగా వర్ణించారు, ఒకసారి పంచరత్నంగా వర్ణించారు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం శారదా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒకసారి అనుకుంటున్నది మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఇందులో మీరు ఒక్కటి గమనించండి, రత్నములు ఇన్ని నవరత్నములు అంటాం. రత్నములు నవరత్నములు అయితే మరి పంచరత్నములు ఏమిటి? మరి పంచరత్నములు అన్నాను అనుకోండి, నవరత్నములలో ఏ 5 పంచరత్నములు, మిగిలిన 4 ఏవి రత్నస్థాయి లేనివి. అప్పుడు మరి నవరత్నములు పంచరత్నములు కూడా ఉంటే 4 కానివేవి, మరి అవి రత్నస్థాయి ఎలా పొందాయి నవరత్నాల్లో అంటే దీన్ని అగ్ని పురాణంలో వైజయంతిమాల గురించి చెప్తారు. ఇవి పంచరత్నములు అని ఎక్కడైనా అన్నారనుకోండి, దానికి ఒక విశేషార్థం ఉంటుంది. దాని విశేషార్థం ఏమిటంటే అసలు ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తు ఏ తేజస్సుతో నిండిపోయిందో దాన్ని ఒక స్తోత్ర రూపంలోకి తీసుకొచ్చి శబ్ద రూపంలో ప్రతిపాదన చేస్తే దాన్ని పంచరత్నములు అని పిలుస్తారు. ఎందుకని అంటే 9 రత్నాలు ఉన్నా 5 మాత్రం పంచభూతాలకి సంబంధించినటువంటి రత్నాలుగా ప్రతిపాదిస్తారు. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, ఇదే బ్రహ్మాండం. బయట ఏముంటుంది? మట్టి ఉంటుంది, నీరు ఉంటుంది, నిప్పు ఉంటుంది, గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఇందులో ఏముంది? నీరుంది, నిప్పు ఉంది, అలాగే గాలి ఉంది, ఆకాశం ఉంది, అలాగే వాయువు ఉంది. బయట ఇదే, ఇక్కడ ఇదే. పిండాండము బ్రహ్మాండము కూడా ఈ 5 నిండిపోయింది. ఈ 5 నలిపి ముద్ద చేసి అక్కడ పడేశారనుకోండి, అదే బ్రహ్మాండం అంతా. ఈ 5 సంకేతిస్తారు. రత్నం అనేటప్పటికీ ప్రకాశం, వెలుగుతోందని గుర్తు. అందుకే ప్రారంభం శంకర భగవత్పాదులు ఉత్ శబ్దంతో మొదలెట్టారు. ఉత్ అంటే ఇది వినగానే ఉలిక్కిపడి నువ్వు ఆ కాంతి చూడాలి, ఆ తత్వాన్ని లోపల చూడాలి. ఉత్ అంటే లేచుటా, ఇలా కంఠం ఎత్తి ఆ దర్శనం చెయ్యి, ఆ సౌభాగ్యాన్ని అందుకో. ఇప్పుడు ఏమిటి అంటే పృథివీ సంబంధమైనటువంటి రత్నము మనకి ఇంద్రనీలమణి, అలాగే అప్ అంటే నీటి సంబంధమైనటువంటిది ముత్యం, పృథివీ తేజో అగ్ని సంబంధమైనటువంటిది కౌస్తుభము, పృథివీ ఆపస్ తేజో వాయు సంబంధమైనటువంటిది వైఢూర్యము, ఆకాశ సంబంధమైనటువంటిది పుష్యరావి. ఈ 5 రత్నములకు మాణిక్యములని మళ్ళీ ఒక పర్యాయ పదం ఉంది. అందుకే మళ్ళీ నవరత్నాల్లో మాణిక్యం చెప్తారు.
ఈ 5 కలిపి పంచభూతముల యొక్క తత్వాన్ని రత్న రూపంలో ప్రకాశింపచేస్తాయి. ప్రకాశించాలంటే ఇప్పుడు ఈ పృథివీ ఉందండి, పృథివికి ప్రకాశం అంటే ఏమిటి? దీనికి ఓ ప్రత్యుత్పత్తి శక్తి, ఇందు నుంచి మొక్కలు పుడతాయి. గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. అది భూదేవతను ఉద్దేశించి చెప్పిన మంత్రం. అది గంధద్వారాంధురాధరుషాం అంటే భూమికి సువాసన ఉంటుంది. అలాగే భూమికి శక్తి పెరుగుతూ ఉంటుంది, తేజస్సు. దేనివల్ల పెరుగుతుంది అంటే అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అంటుంది వేదం. ఈ భూమి తేజస్సుని పెంచుకుంటూ ఇందులో ఉన్న వైభవం పెరుగుతుంటుంది. ఇంకా పంటలు పండే శక్తి, ఇంకా ఇంకా భూమి లోపల ఐశ్వర్యం, ఇవన్నీ ఎందుకు పెరుగుతాయంటే 3 కారణాలు చెప్పింది. అశ్వక్రాంతే గుర్రాలు పరిగెడుతుంటే భూమి మీద ఎక్కడ గుర్రాలు పరిగెత్తాయో అక్కడ భూమి వృద్ధిలోకి వస్తుంది, అందులో ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే గుర్రాలు ఎద్దులు ఇటువంటివి లాగినటువంటి రథము యొక్క చక్రములు ఈ భూమి మీద ఎక్కడ పెడతాయో అక్కడ ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే విష్ణుక్రాంతే. ఒకప్పుడు వామనమూర్తి ఒక పాదంతో ఈ భూమిని అంతటినీ కొలిచాడు. విష్ణు పాద స్పర్శ చేత భూమి పునీతమవుతుంది. వసుంధర ఈ 3 చేత ఐశ్వర్యమును పొందింది, ప్రకాశించింది. ఆ విభూతి ఉండకపోతే ప్రకాశం అన్న మాట వాడరు. ఆ ప్రకాశము రత్నమునకు అన్వయం చేస్తారు. అప్పుడు పృథివికి ఇంద్రనీలమణి, అలాగే నీటికి ముత్యం, అగ్నికి కౌస్తుభం, అలాగే వాయువుకి వైఢూర్యం, చిట్ట చివర ఆకాశం దగ్గరికి వచ్చేటప్పటికి పుష్యరా. ఈ 5 రత్నములు, ఈ 5 రత్నములు పిండాండ బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములో ఉన్నటువంటి తేజస్సుని ప్రకాశింపచేస్తున్నాయి. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ అండాండము ఈ బ్రహ్మాండ పిండాండలు కలిసిపోయినటువంటి ఒక గొప్ప సమిష్టి స్వరూపమునందున్నటువంటి తేజస్సు. దానిని ప్రకాశింపచేస్తున్నాను, నువ్వు అందుకో, పట్టుకో. లోపల ఒక్క మాట ఇందులో పట్టుకున్నా నీకు మీనాక్షి పరదేవత అనుగ్రహం కలుగుతుంది, సోమసుందరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి రత్నములు నీ చేతిలో పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రత్నాలు మాల గుచ్చి మెడలో వేసుకోవాలి. అంటే మెడలో వేసుకున్నారు అన్న మాటకి ఏమిటి? కంఠమాల, కంఠమునందు వేసుకున్నారు అంటే ఏమిటి? ఇది కంఠగతము కావాలి. అందుకు మీ అందరికీ ప్రతులిచ్చినది. ఇది కేవలం ప్రవచనానికి కాదు, చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటూ ఉంటే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. ఒకప్పుడు తల్లి ఆ రూపంలో వస్తే గురుస్వరూపమైనటువంటి శంకర భగవత్పాదులు ఆమె తత్వాన్ని ఇంత గొప్పగా మనందరికీ తీసుకొచ్చి అందించారు. అందుకు శంకరాచార్యుల వారికి ఈ జాతి రుణపడిపోయింది, వారు చేసిన అపూర్వ ప్రయోగముల వల్ల. కాబట్టి మహానుభావుడు ఇప్పుడు పంచరత్నాలుగా నేను ఆ మీనాక్షి పరదేవత వైభవాన్నంతటినీ కూడా మీకు అందచేస్తున్నాను అని ప్రతిపాదించి ఇచ్చినటువంటి స్తోత్రమే మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఈ మీనాక్షి పంచరత్నాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఉజ్జద్భాను సహస్ర కోటి సదృశాం అని మొదలు పెడతారు. ఉత్ అంటే మీకు నేను ఇందాక చెప్పలేదు, ఉత్ అన్న మాటకు అర్థం ఏంటంటే పైకి లేచుచున్నది అని. రెండవది గురువుగా ఆదేశం. ఎందుకని? మీనాక్షి గురుస్వరూపం. గురువు ఒక్కొక్కసారి తన చూపుల చేత ఉద్ధరిస్తాడు. ఒకప్పుడు భగవాన్ రమణులు ఏకంగా ఒక పీఠాధిపత్యంలో ఉన్న శంకరాచార్యుల వారికి తన చూపుల చేత కొన్ని అనుమానాలు నివృత్తి చేశారు. చూపులతో అనుగ్రహిస్తారు గురువులు. అలా చూపు చేత అనుగ్రహించగలిగినటువంటి గురుతత్వానికి ప్రతీక మీనాక్షి. అందుకనే ఆ గురుతత్వాన్ని ఆ గురుస్వరూపమే అయిన శంకర భగవత్పాదులు మనకు అందిస్తున్నారు. ఇంత గొప్ప వైభవమా, ఇంత గొప్ప మీనాక్ష ఒక మనుష్య రూపంతో ఈ భూమి మీద తిరిగిందా, భూమిని పరిపాలన చేసిందా? సాధారణంగా విష్ణువు అవతారం తీసుకుని పరిపాలన చేస్తారు. విష్ణువు కన్నా అభిన్నం. విష్ణువు వైష్ణవి వాళ్ళిద్దరు ఒకటే, నారాయణ నారాయణి. అందుకని ఆవిడ పరిపాలన చేసింది. పరిపాలన చేసిన అమ్మవారి వైభవమా, ఇన్ని విశేషాల మీనాక్షివి, అబ్బా శంకరులు చెప్పడమా పంచరత్నాలుగా అనేటప్పటికీ స్తోత్రం చదవడం మొదలెట్టేటప్పటికీ ఏమవ్వాలి? నిద్రాణంగా ఉండకూడదు, ఉత్ పైకి లేవాలి, సంతోషంగా ఉండాలి. ఇది మాటతో శంకరులు చేస్తున్న ప్రబోధం పైకి కనపడకుండా లోపల
ముందు అమ్మవారిని చెప్పట్లేదు, అమ్మవారి కాంతి చెప్తున్నారు. అమ్మవారిని ఎక్కడ చెప్పినా సత్సంప్రదాయం ఏమిటంటే ముందు ఆవిడ కాంతి స్వరూపం చెప్తారు. సూర్యుడు అన్నారనుకోండి మీరు, సూర్యోదయమునకు ముందు అరుణోదయం ఉంటుంది, ఎర్రటి కాంతి వస్తుంది మొదట. సూర్యుడు అన్నారనుకోండి మీరు, సూర్యోదయమునకు ముందు అరుణోదయం ఉంటుంది, ఎర్రటి కాంతి వస్తుంది మొదట. అమ్మవారు వచ్చేటప్పుడు కూడా ముందు ఆవిడలో ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి కాంతి కనపడుతుంది. అసలు సంప్రదాయంలో ఉపాసనలో ఒక రహస్యం ఉంది. ఆ కాంతి తత్వం కానీ ఆ కాంతి కానీ మనసుని పట్టుకుందనుకోండి, ఇక మీ ప్రయత్నం అక్కర్లా, ఆవిడే మిమ్మల్ని లాగేస్తుంది. అందుకని దానితో మొదలెడుతున్నారు శంకరాచార్యులు వారు. ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం. ఒక్క సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, ఎప్పుడైనా మీరు ఆ సూర్యబింబం ఉదయిస్తున్నటువంటి స్థితిని వెళ్ళి చూశారనుకోండి, సముద్రంలోంచి ఇలా బాలసూర్యబింబం వస్తుంటే ఆకాశం అంతా ఎర్రటి రంగుతో కప్పేస్తుంది. ఒక్క సూర్యబింబం ఉదయిస్తుంటేనే అంత పెద్ద కాంతి, ఎర్రటి కాంతి వస్తే ఇక సహస్ర కోటి సదృశాం. సహస్రం అంటేనే అనంతము. అనంతమైనటువంటి సంఖ్యని కోటి పెట్టి హెచ్చవేశారనుకోండి, పోనీ 1000ని కోటి పెట్టి హెచ్చవేశారనుకోండి, అంతమంది బాలసూర్యులు ఒక్కసారి ఉదయిస్తున్నారనుకోండి, ఎంత ఎర్రకాంతి వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఎర్రకాంతిలో మీరు కూడా మునిగిపోతారు. అది ఉపాసనలో పెద్ద రహస్యం. ఇది మీరు చూడడం మీకు అలవాటైతే కాంతి కన్నా మీరు భిన్నంగా ఉంటారు. ఇది పట్టుకోవాలంటే ఒకటే మార్గం ఉంటుంది. ఎప్పుడైనా మీరు సముద్ర తీరానికి వెళ్ళి సూర్యోదయాన్ని చూడాలి. సూర్యోదయం చూస్తే రహస్యం అర్థం అవుతుంది. ఎర్రటి కాంతి వస్తున్నప్పుడు కాంతి ఎందు మీరు చూస్తున్నటువంటి నగరం మునిగిపోతుంది. విశాఖపట్నంలో నేను కూర్చుని చూస్తున్నాను అనుకోండి, విశాఖపట్నం మునిగిపోతుంది అనకూడదు. కొద్దిసేపు ఆ ఎర్రకాంతిలో సముద్రం దగ్గర నుంచి వెనక ఎంతవరకు కనపడుతోందో అన్ని ఎర్రగా అయిపోతాయి, మేడలు మిద్దెలు అన్నీ. మీరు అంతకన్నా భిన్నంగా ఉంటారా? ఇప్పుడు ఆ ఎరుపు కాంతిలో మీరు కూడా మునిగిపోయారు. ఇది ఉపాసన. ఆవిడ యొక్క అనుగ్రహ కాంతుల యందు అరుణ వర్ణమే కారుణ్యము, అరుణ కరుణ. అందుకే అరుణ కరుణ తరంగితాక్షీం అంటారు. ఆ ఎర్రటి వర్ణం ఎంత దట్టమైన ఎరుపు, ఎంత కాంతి వచ్చేస్తోందంటేట, ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం. 1000 కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో, మీనాక్షి పరదేవత వస్తుంటే అంత కాంతి వచ్చింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి ఇదే శ్లోకంలో పీతాంబరాలంకృతాం అని ఉందా లేదా? పచ్చని బట్టలు కట్టుకుని ఉంది అని ఉందిగా. పచ్చని బట్టలు కట్టుకుని ఉంటే మరి పచ్చని కాంతి ఇంతైనా ఉండాలిగా. ఎర్రటి కాంతి చెప్తున్నారే శంకరాచార్యులు వారు అంటే నేను ముందే మీకు మనవి చేసి, ఆ ఎర్ర కాంతి ముంచేస్తుంది అన్నింటినీ, అన్నీ అందులో మునిగిపోతాయి. ఈ పసుపు కూడా ఎరుపులో మునిగిపోతుంది. 2, ఎరుపు రంగు అమ్మవారు అని అన్నప్పుడు మీరు వెంటనే తత్వతః జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంటుంది. అది ఆమె యొక్క అవధి లేని కారుణ్యం. అసలు ఆ కారుణ్యానికి అవధి ఉండదు. అవధి ఉండదు కాబట్టే మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. నీ యొక్క కారుణ్యం ఎటువంటిది? సముద్రం లాంటిది. నీ దయ సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సూర్యబింబం యొక్క ఎరుపుతనం ఎక్కడ చూడాలి? సముద్రంలో ఉదయిస్తున్నప్పుడు చూడాలి. ఇప్పుడు కారుణ్యవారాన్నిధిం, సముద్రం లోతు తెలుసుకుందామని మీరు ప్రయత్నం చేశారనుకోండి, సముద్రంలో మునిగిపోతారు. ఒక పంచదార బొమ్మ సముద్రపు లోతు కనిపెడదామని పెడితే సముద్రంలో కరిగిపోతుంది. ఉప్పు బొమ్మ సముద్రంలోకి పెడితే సముద్రంలో కరిగిపోతుంది. అలా అమ్మవారి కారుణ్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అమ్మవారిలో లీనమై కలిసిపోతాడు. ఇప్పుడు ఆ ఎరుపు ఏమి అంటే ఆవిడ కారుణ్యమే, ఆ అరుణవర్ణమే ఆవిడ కరుణ. అంత దయ కలిగిన తల్లి, ఇంత దయ కలిగిన తల్లి ఎరుపు వర్ణము చేత ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఇందులో మీరు ఒక్క సాంకేతికమైన విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. చూడండి, రంగుల గురించి చెప్పినప్పుడు ఒక్క తెలుపు కిరణంలోంచి 7 రంగులు వచ్చాయి అనుకోండి, దాన్ని చిన్నతనంలో మనము పాఠంలో నేర్చుకుంటాం, విప్సిఆర్ అంటాం. వైలెట్, ఎల్లో, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అని.
చివరి హద్దు ఎరుపు. చిట్ట చివర ఎరుపు చెప్తాం సిఆర్లో. చివర ఎరుపు. ఎరుపు దాటితే ఏముంటుంది? ఇంకా తెలుపు ఉంటుంది. వీకి ముందే ఉంటుంది, వర్ణములన్నింటికి ముందే ఉంటుంది, నలుపు ఉంటుంది. ఈ నలుపు కానీ ఆ తెలుపు కానీ రంగులుకో. ఆ తెలుపు అన్నీ వదిలిపెట్టేస్తుంది, నలుపు అన్నీ పుచ్చేసుకుంటుంది. రెండు రంగులు కావు, శాశ్వతత్వం మనకు ప్రతీక. అందుకే చివరికి బొగ్గు అయిపోయింది. ఇంకా బొగ్గు కూడా ఏమైపోవాలి? మహా అయితే బుడిది. అందుకే నల్లగా ఉంటాడు విష్ణువు, తెల్లగా ఉంటారు శివుడు. దాని అర్థం ఏమిటంటే రెండు శాశ్వతత్వములకు ప్రతీకలు. శాశ్వతమైనటువంటి వాడివి, అసలు అవధి లేని వాడివి, ఆత్మస్వరూపమైనటువంటి వాడివి జీవుడిగా ఒకనాడు ఒరిగిపోయి కిందకొచ్చేసి అజ్ఞానంతో నేను జీవుడని అనుకుంటే అది ఆ ఎరుపు వలన జరిగినటువంటి పరిణామం. అమ్మవారే మహామాయాస్వరూపిణి అయి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మహామాయాస్వరూపిణి అయి జీవుడిగా దింపుతోంది. ఇప్పుడు ఆ ఎరుపుతనం దేనికి గుర్తు అంటే మూడిటికి గుర్తు. ఒకటి, ఆ ఎరుపుతనంతో ఆవిడ ఏం చేస్తుందంటే మాయలో తిప్పుతుంటుంది. మాయలో తిప్పడం అన్న మాటకు అర్థం ఏంటి? ఏవి అశాశ్వతమైనవో ఆ అశాశ్వతమైనటువంటి వాటినన్నిటినీ కూడా అందుకోవాలన్న తాపత్రయంతో లోపల తల్లి ఎన్ని రకాలైన శక్తులను ఇస్తోందో అన్నిటినీ దుర్వినియోగం చేస్తూ ఉంటాడు. ఇంద్రియముల యొక్క సుఖముల కొరకు పోతుంటుంది శక్తి. కన్ను చూసే శక్తి ఏవో చూస్తూ గడిపేస్తాడు, చెవి వినే శక్తి ఏవో వింటూ గడిపేస్తాడు, ముట్టుకునే శక్తి ఏదో ముట్టుకుంటూ గడిపేస్తాడు, తినే శక్తి ఏదో తింటూ గడిపేస్తాడు. మొత్తానికి ఎన్ని రకాల శక్తులు అమ్మవారిచ్చిందో అవన్నీ కూడా కేవలము భోగము కొరకు మాత్రమే ఉపయోగపడితే ఆ స్థాయిలో ఆవిడ ఏం చేస్తోంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు కొరకు తిప్పుతోంది. ఇప్పుడు అమ్మా అమ్మా నాకు వద్దమ్మా, నువ్వు నాకు ఇచ్చిన విభూతులు ఏమున్నాయో వాటిని సద్వినియోగం చేయించి నాకు శంకరుడు అర్థమయ్యేటట్టు చెయ్యమ్మా అని ఆ అమ్మని ప్రార్థిస్తే ఆమె రెండవ విభూతిని ప్రసరిస్తుంది. ఏమిటా విభూతి అంటే, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను ఈ అశాశ్వతమైన వాటి వెంట పరుగు తీయను, నాకు ఏది సత్యమో, ఏది మార్పు లేనిదో, ఏది పరమేశ్వరుడో, ఎవరు సోమసుందరుడో వాడు నాకు ఎరుకలోకి రావాలి, వాడు నాకు తెలియాలి. వాడు తెలిస్తే నేను వాడైపోతాను. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తెలిస్తే బ్రహ్మమైపోతున్నాడు. అది అనుభవంలోకి రావాలి, నాలా వాచావేదాంతం కాదు, అది అనుభవంలోకి రావాలి. అలా వచ్చేటట్టుగా నువ్వు చెయ్యి తల్లి అని ఒక మార్పు వచ్చి అడిగేటట్టు చెయ్యగలిగినది కూడా ఆవిడే. అందుకే మార్పు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎరుపు ఉంటుంది. చీకటి పోయింది, తెల్లవారుతోంది, ఎరుపు. పగలు మధ్యందిన స్థితిని పొందింది, ఎరుపు. పగలు పోయి రాత్రి వస్తోంది, మళ్ళీ రాత్రి వేళ ప్రారంభంలో ప్రదోష వేళలో ఎరుపు. ఎరుపు ఎక్కడ ఉన్నదో అది మార్పునకు గుర్తు, ఎరుపు ఎక్కడ ఉన్నదో అది ప్రేమకు గుర్తు. అందుకే ఆ రక్తవర్ణ ఎర్రటి రంగులో ఉంటుంది. ఏమిటి దాని అర్థం? క్రియాశక్తి. ఏదైనా చేయించేది ఆవిడే. అది చేసేటప్పుడు అహంకారం లేకుండా నిస్వార్థంగా భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటట్టుగా చెయ్యగలిగినది ఆవిడే. చిట్ట చివరికి ఆ భగవంతుని వైపుకి అడుగులు వేయించి భగవంతునిలో కలపగలిగినది ఆవిడే. కాబట్టి ఇప్పుడు క్రియాశక్తి స్వరూపమై ఆ తల్లి ఆయన గురించి ఆలోచింపచేస్తుంది. అందుకని ఎరుపు. మూడవ స్థాయిలో కదిలి 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 కదిలి, ఎందుకని ఆ ఎరుపు తర్వాత ఇంకేముంది? తెలుపు ఉంది. అది శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఇక మళ్ళీ విడివడవలసిన అవసరం లేకుండా తెలుపులోకి తోసేస్తుంది. అంటే శంకరుడిలోకి వెళ్ళిపెడతానే శంకరుడు అయినాడు. పశువు యొక్క పాశములు తెగిపోతే పశువు అయిపోయినాడు, పశుపతి అయినాడు అని గుర్తు. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశకర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరులు సౌందర్యాలలో. ఆ పశుపాశములు తెగిపోయి తాను పశుపతి కావాలి. అలా చెయ్యగలిగినది ఎవరు? ఆ తల్లియే. అనేకమైన పరీక్షలు పెడుతుంది. పెట్టి సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది, అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది. సదసత్రూపధారిణి. ఏది అశాశ్వతమైనదో అది శాశ్వతం అనేటట్టుగా చేస్తుంది. ఏది అసత్యమో అది సత్యంలా చూపిస్తుంది, ఏది సత్యమో అది అసత్యంలా చూపిస్తుంది. హనుమంతటి వారికి
మండోదరిలో సీతమ్మని చూపించింది. అసలు సీతమ్మ కనపడినప్పుడు ఏ కదలికలు లేవు. సాధన చెయ్యగా చెయ్యగా కింద పెట్టి మీద పెట్టి తిప్పి చేసి ఏమి చెయ్యమ్మా నీ కాళ్ళు మాత్రం వదలను అన్నవాడిని పరమ ప్రేమతో రక్షించుకుంటుంది తన బిడ్డగా. ఎవరు ఏం చేయలేరు వాణ్ణి పొదివి పట్టి కాపాడుకుంటుంది. కాపాడుకుని ఆ వస్తువు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆ పక్కన ఉన్నటువంటి తెలుగు మండోదరిలో సీతమ్మని చూపించింది. అసలు సీతమ్మ కనపడినప్పుడు ఏ కదలికలు లేవు. సాధన చెయ్యగా చెయ్యగా కింద పెట్టి మీద పెట్టి తిప్పి చేసి ఏమి చెయ్యమ్మా నీ కాళ్ళు మాత్రం వదలను అన్నవాడిని పరమ ప్రేమతో రక్షించుకుంటుంది తన బిడ్డగా. ఎవరు ఏం చేయలేరు వాణ్ణి పొదివి పట్టి కాపాడుకుంటుంది. కాపాడుకుని ఆ వస్తువు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆ పక్కన ఉన్నటువంటి తెలుపులోకి కలిపేస్తుంది. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. అందుకే ఎరుపు వర్ణంతో ప్రారంభం కావాలి. ఆవిడ యొక్క ఆవిర్భావం చెప్తే ఎరుపుతో చెప్పాలి తప్ప ఆ ఎరుపు, ఆ ప్రేమ, ఆ శక్తి, ఆ తిప్పడం అది ఎంత అంటే ఎవరూ చెప్పలేరు. రెండు, ఆవిడ దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది వ్యక్తి స్థాయిలో, వ్యక్తి స్థాయి కాదు. ఆవిడ దగ్గర ఒక పరమాద్భుతమైన గుణం ఏమిటంటే ఆవిడ మొత్తం ఈ బ్రహ్మాండాలంతటినీ శివుడిలో కలిసిపోతుంటే చూస్తాం. అందుకే మహాప్రళయ సాక్షిణి, సాక్షిగా చూస్తున్నప్పుడు ఇంకెవ్వరు ఉండరు, అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఆవిడ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. జీవులన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. మళ్ళీ పునః సృష్టి కలగాలనుకోండి, మొట్టమొదటి కదలిక ఎక్కడో తెలుసా? ఎక్కడ మొదటి కదలిక వచ్చి మొదటి మార్పు వచ్చినా అది ఎరిపే అవ్వాలి. శంకరుడు యందు మొదటి కదలికగా వచ్చేది ఏమిటో తెలుసా? నేను అన్న భావన కలుగుతుంది. అంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, ఒక వ్యక్తి బాగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు అనుకోండి. ధ్యానం చేయడం అన్న మాటకు అర్థం ఏంటండి? నేను ఏదో మొట్టమొదట రామచంద్రమూర్తిని చూస్తున్నాను ధ్యానంలో. రాముడు, నేను, ధ్యానము మూడు ఉన్నాయి. ధ్యానం పండిపోయింది. రాముడు వినా ఇంకోటి ఉండవు, మూడు ఒకటైపోతాయి. రాముడు ఒక్కడే ఉంటాడు అంతే. ఇంకా నేనన్న భావన కూడా ఉండదు. ఒక్క రామదర్శనమే అవుతూ ఇంకా నేనన్నది కూడా లేకుండా రామానందమనందు లయమైపోతాడు. ఆ లయమైపోయిన స్థితిలో ఎవరో వెనక గిన్నె కింద పడేశారు. చటుక్కున ఉలిక్కి పడతాడు. నేను ధ్యానం చేస్తున్నాను, రాముణ్ణి ధ్యానం, నేను అన్న భావన కలుగుతుంది. అది మార్పు. ఈ నేను అన్న భావన కలిగితే రెండయింది. అక్కడి నుంచి ఇంకా సృష్టి మొదలు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడారు. మొదటి ఎరుపు ఎక్కడ అంటే వణత్కాంచీదామాకని కలప కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత చంద్రవదన ధనుర్బాణం పాశం సురుణిమపిక దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమధిదురహో పురుషికా. హో పురుషికా, నేను అన్న అహంస్ఫురణ శివుడికి కలిగితే అది ఒక రూపమును దాలిస్తే ఆవిడే కామాక్షి, ఆవిడే మీనాక్షి, ఆవిడే విశాలాక్షి. నహ, ఆవిడ మా ముందు కనపడుగాక. ఆ కనపడుతున్నప్పుడు కారుణ్యం సృష్టిని చేస్తుంది. ఇప్పుడు ఆ సృష్టి ఒకడు కాదు, ఈ సమస్త ప్రాణులను సృష్టిలోకి తీసుకొస్తుంది మళ్ళీ. ఎందుకని అంటే శివుడు కూడా బహిర్ముఖుడిని చేసింది. ఇప్పుడు చేసి పక్కన తెచ్చి కూర్చోబెట్టుకుంటోంది. ఎందుకని అంటే ఈ ప్రాణులను సృజిస్తే తప్ప వాళ్ళు మళ్ళీ కొత్త పుణ్యం చేసుకోవడానికి సాధన చేయలేరు. శారదా నవరాత్రులు వస్తున్నాయి, సాధన చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి.